సభాధ్యక్షుడు కామ్రేడ్ సాంబశివరావు గారు, సిపిఐ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి రాజా గారు, కామ్రేడ్ నారాయణ గారు, కామ్రేడ్ అజీజ్ పాషా గారు, కామ్రేడ్ సహాయ కార్యదర్శి వర్గ సభ్యులు పల్లారం రెడ్డి గారు, కార్యవర్గ సభ్యులు కేంద్రంలో చాలా వెంకటరెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి సమావేశంలో పాల్గొంటున్నటువంటి కాంగ్రెస్ అందరికీ నా రెడ్ సాల్యూట్. కాంగ్రెస్ నేను ఈ పూట మాట్లాడదామని చెప్పి అనుకొని సమావేశంలో పాల్గొని కార్యక్రమం చూద్దామని మాత్రమే నేను అనుకున్నాను. నేను కొద్ది నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. తెలంగాణ సాయుధ పోరాటం దినోత్సవం, విలీన దినోత్సవం ఈరోజు జరుగుతున్న సందర్భంలో కమ్యూనిస్టులు ఎర్రజెండా తప్ప వాస్తవానికి మరెవ్వరికి ఈ పోరాటాన్ని వారసత్వంగా డిమాండ్ చేసేటువంటి హక్కుని ఆనాటి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ఎర్రజెండా నాయకత్వం కింద భూస్వామ్య వ్యవస్థకు దాని ఉపరితల నిర్మాణంలో నిజాం రాచరికానికి వ్యతిరేకంగా ఈ తెలంగాణ గడ్డను భారత యూనియన్ విలీనం చేసేందుకు 4,500 మంది కమ్యూనిస్ట్ బలిదానం చేశారు. ఇప్పుడు స్వాతంత్ర పోరాటంలో ఇటు తెలంగాణ పోరాటంలో 1% వాటా కూడా లేదు. ఈరోజు అబద్ధాలతో విముక్తి పోరాటాలు జరుగుతుంది. దీన్ని హిందూ ముస్లిం ఘర్షణగా చిత్రీకరించడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విలీన దినోత్సవం జరగడానికి సిగ్గుపడుతుంది. వారు ఇందులో పాల్గొనలేదు కాబట్టి సిగ్గుపడవచ్చు, కానీ అందుకు కాదు. దీన్ని విలీన పోరాటమని చెప్పడానికి, రాజరిక వ్యతిరేక పోరాటమని చెప్పడానికి ధైర్యం లేని దీనికి సన్యాసులు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం. అందుకనే దీంతగా సమైక్య దినోత్సవంగా జరపాలని వారు ఇవాళ పిలుపునిచ్చారు. దేనికి సమైక్య? ఇది విలీనం. ఈ పోరాటాన్ని నీరు గడిచేటువంటి ప్రయత్నం. దీన్ని కమ్యూనిస్టులు అంగీకరించారు. సమైక్య దినం మరో రోజు జరపచ్చు, కానీ విలీన దినోత్సవం రోజు జరపాలి. ఇది ఈ పోరాటాన్ని నీరు గార్చేటువంటి ఆలోచనతోనే వారి రకమైనటువంటి ప్రయత్నం అంతా చేస్తున్నారు. వారు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ,
ఈరోజు దేశంలో ధరలు పెరిగి నిరుద్యోగం పెరిగి ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి పెరుగుతుంటే వీటన్నిటి నుంచి దృష్టి మరణించింది. ఇండియా పేరును భారత్ మారుస్తుంది. ప్రతిపక్షాలు ఇండియా ఫ్రంట్ అని పెట్టినందుకు భయపడి ఈ పని చేస్తున్నారని చెప్పి ప్రజల్లో ఓ చర్చ నడుస్తుంది. ఇదొకటే కాదు, వారికి మరొక విషయం గుర్తు చేయాలి. 1947 ఆగస్టు 15న స్వాతంత్ర దినం ప్రకటించినప్పుడు మహమ్మద్ అలీ జిన్నా ఒక పేచీ పెట్టాడు. ఇండియా అనే దేశం కానీ పాకిస్తాన్, హిందుస్థాన్ ఇవి రెండే ఉన్నాయి. ఇండియా పేరు వారు పెట్టుకోవడానికి వీలు. 1946, 47లో బ్రిటిష్ వారు దాన్ని అంగీకరించారు. కానీ ఇవాళ సిగ్గు శరణి నరేంద్ర మోడీ మహమ్మద్ అలీ జిన్నా యొక్క డిమాండ్ను అంగీకరించి దేశాన్ని భారత్ అని మార్చడానికి ప్రయత్నం చేస్తారు. వాస్తవానికి ఇండియా దట్ ఈస్ భారత్ అని మన రాజ్యాంగంలో మనం ఇంగ్లీష్లో ఇండియాని, భారతీయ భాషల్లో భారత్ అని దీన్ని వాడుకుంటాం. ఇది ఇవాళ అత్యవసరమా? దీనివల్లనే ఇవాళ సమస్యలు పరిష్కారం అవుతాయి. గతంలో ఏం చెప్పారు? ధరలు తగ్గాలంటే దేశంలో బీజేపీ అధికారంలో రావాలి. రామాలయం నిర్మిస్తే అయోధ్యలో ఆ దేవాలయంతో సమస్యలన్నీ పరిష్కారం. ఇవాళ దేశం పేరు మార్చితే పరిష్కారం. దేశం ఇవాళ అదాని, అంబానీ తదితర కోటీశ్వరుల చేతుల్లో గంటకు దాదాపు 2000 కోట్లు అదాని సంపాదించుకుంటున్నారని పత్రికల్లో వార్తలు వస్తాయి. వారు అనేక రకాలైనటువంటి తప్పుడు పద్ధతుల్లో ఈ దేశాన్ని దోచుకుంటున్నారని ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద అంతర్జాతీయ సంస్థలు కోడై కూసినా నరేంద్ర మోడీ అదానికి బానిసగా ఈ రకమైనటువంటి పద్ధతి చేస్తారు. ఈ భారతీయ జనతా పార్టీ రాబోయే ఎన్నికల సందర్భంగా చిత్తుగా ఓడించడం ఈ దేశంలో మనం విముక్తి సంఘ పరివారం బీజేపీ నుండి, హిందుత్వ మతోన్మాదం నుంచి దీని నుండి విముక్తి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే రాష్ట్రంలో ఈనాడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, నిన్నలాగా టీఆర్ఎస్, ఇవాళ బీఆర్ఎస్. ఈ పార్టీ అధికారంలో ఉన్న ఫ్రంట్లో చేరదు, ప్రతిపక్షాలతో చేరదు. నేను ఎవరికి చెల్లకుండా ఉంటాను. అంటే రేపు ఎన్నికల్లో ఎవరికి మెజారిటీ రాకపోతే అప్పుడు బీజేపీకి తన ఓట్లేసి పార్లమెంటులో ఆ మంత్రివర్గంలో చేరాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఇక్కడ కేసీఆర్ ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో అక్కడ చంద్రబాబు నాయుడుతో గత ఎన్నికల దాకా స్నేహితంగా ఉంది. ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయడానికి
జగన్ ప్రభుత్వానికి కేంద్రంలో ఉన్న బీజేపీ తన మద్దతు ఇస్తుంది. ఇది ముందుగా ప్రతిపక్ష పార్టీని విధ్వంసం చేయాలి. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి పనిపడతారు. ఇప్పుడు మహారాష్ట్రలో ఏం చేస్తున్నారో రేపు తెలంగాణలో, ఆంధ్రలో వీటి దేవకమైనటువంటి దుర్బుద్ధితో కూడిన ప్రమాదకరమైన రాజకీయ ఎత్తులను వేస్తారు. బీఆర్ఎస్ కేవలం ఒక రాజకీయ పార్టీ, ఈ సంఘ పరివార యొక్క ఒక ఉపాంగ మతోన్మాదాన్ని విచ్చలవిడిగా రెచ్చగొడతారు భారతీయ జనతా పార్టీని. అందుకే ఈ దేశంలో ఓడించడమే భారత సమైక్యతకు ప్రధానమైనటువంటి అవకాశం. ఆనాడు దేశంలో ఉన్న అన్ని మతాలు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, మతాతీతమైన లౌకికవాదులు వీరందరి సమైక్యతను కాపాడాలంటే ముందు భారతీయ జనతా పార్టీని అధికారం నుంచి తొలగించాలి. ఈనాడు తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా విజయం సాధించిన మన అమరవీరులకు, ఈ పోరాటంలో పాల్గొన్న లక్షలాది మంది మన సాధారణ కార్యకర్తలకు, ఎర్రజెండా వీరులకు, వీరందరికీ రెడ్ సాల్యూట్ చెబుతూ మనం ఈ దేశాన్ని ఈ రకమైనటువంటి శక్తుల నుండి కాపాడుకునేందుకు మరోసారి ప్రతిజ్ఞ చేస్తామని చెప్పి మీకందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.